ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. క్రికెట్ సంబరానికి దేశం మొత్తం సిద్ధమైపోయింది. ఉమెన్స్ వరల్డ్ కప్లో ఫైనల్లో ప్రవేశించింది మహిళా భారత జట్టు. ఫైనల్గా ఇండియా ఫైనల్కి వెళ్ళడం, ఈ విషయాలన్నిటిపైన మాట్లాడడానికి ఏసీఏ అధ్యక్షులు ఉన్నారు కేశినేని శ్రీనివాస్ గారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీంతో మీరు ట్రావెల్ చేశారు కొంతకాలం. మహిళ అనుకున్నారా ఫైనల్కి వెళ్తుంది మన టీం అని? ముందు 5 మ్యాచ్లు జరిగినాయి విశాఖపట్నంలో, 2 ఇండియా ఆడిన మ్యాచ్లు జరిగినాయి. దానికి ముందు సన్నాహక మ్యాచ్లు కూడా వైజాగ్లో ఉన్నాయి. సుమారు 20 రోజుల పాటు ఉమెన్ క్రికెట్ టీం వైజాగ్లోనే ఉండి ప్రాక్టీసు విశాఖపట్నం స్టేడియంలో చేయటం. ఆ రోజు మేము కూడా ఆ ఉమెన్ క్రికెటర్స్ని సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా మేమందరం కూడా అందరినీ ఒక టీం మీటింగ్ పెట్టాం. టీం మీటింగే కాకుండా గౌరవ మంత్రి నారా లోకేష్ గారితో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, అంతేకాకుండా మహిళా క్రికెట్లో ఏ విధంగా ముందుకెళ్ళాలనే దాని మీద ఒక ఫేస్ టు ఫేస్ కార్యక్రమం కూడా అందరూ మహిళా క్రికెటర్లు అందరూ ఆ రోజు లోకేష్ గారితో కూడా చేయడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వరల్డ్ కప్ మ్యాచ్లు ప్రారంభించే ముందు వాళ్ళందరికీ గౌరవంగా విందించి తప్పకుండా మీరు ఈ టోర్నమెంట్ మీరు అందరూ గెలుస్తున్నారని మేమందరం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత మ్యాచ్లు 5 మ్యాచ్లు విశాఖపట్నంలోనే జరిగినాయి. 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు ఇండియా ఆడిన మ్యాచ్లు జరిగినాయి. అప్పుడు కూడా మన లోకేష్ గారే కాకుండా ఐసీసీఐ చైర్మన్ జైషా గారు, బీసీసీఐ మొత్తం కూడా వచ్చి మ్యాచ్ అయ్యేంతవరకు అక్కడే ఉండి వాళ్ళకి చక్కటి గౌరవం ఇచ్చాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మ్యాచ్ స్టార్టింగ్ ముందు మహిళా క్రికెటర్లతో మాటామంతి కింద గౌరవ లోకేష్ గారు కూర్చుంటే ఈ మహిళా క్రికెటర్లు అందరూ ఒకటే అడిగారు, ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం మీద స్టాండు ఉమెన్ క్రికెటర్ల మీద స్టాండ్ ఎక్కడా లేదు సార్, ఎందుకు ఉండదు అని అడిగారు. వెంటనే లోకేష్ గారు స్పందించి ముందు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫునే ఉమెన్ క్రికెటర్స్తో స్టాండ్ పెడదామని చెప్పి ఆ రోజు జైషా గారి చేతుల మీదుగా ప్రపంచంలోనే ఆ రోజు క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ కూడా ఉన్నారు, అంతేకాకుండా ఇంగ్లాండ్ సీఈఓ కూడా ఉన్నారు, వాళ్ళందరి చేతుల మీదుగా మొట్టమొదటిసారిగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 2 స్టాండ్లు ఉమెన్ క్రికెటర్స్ పేరు మీద, ఆంధ్రాలో బ్రహ్మాండంగా ఆడిన ఉమెన్ క్రికెటర్స్ పేరు మీద స్టాండ్ చూపించాం. ఆ రోజు ఆస్ట్రేలియా క్రికెట్ సీఈఓ ఒకటే మాట చెప్పాడు, దీన్ని మేము ఆదర్శంగా తీసుకుని మెల్బోర్న్లో కానీ సిడ్నీలో కానీ స్టాండ్లు మేము పెడతామని అన్నారు. అంటే ఒక రైట్ వేలో రైట్ ఎగ్జాంపుల్ ఆ రోజు మా నారా లోకేష్ గారు తీసుకుంటాం, మేమందరం పెట్టడం, ఇవాళ ఫైనల్కి నిజంగా రావటం. ఆ రోజు ఆయన మాటామంతిలో చరణ్ ఆవిడని అడిగారు, ఏమ్మా ఎక్కడి నుంచి అంటే నేను కడప నుంచి అన్నాను. నువ్వేం చదివావు అంటే నేను 10th క్లాస్ చదివానండి, 10th క్లాస్ చదివినాను, మా నాన్న నన్ను క్రికెట్ ఆడొద్దంటే నేను ఇంటర్మీడియట్ వెళ్ళను, నేను ఇంటర్మీడియట్ చదవనని చెప్పడం జరిగింది. అప్పుడు మా నాన్న 2 నెలలు టైం తీసుకుని సరే క్రికెట్ ఆడు కానీ ఇంటర్మీడియట్ చదవని కండిషన్ పెడితే నేను చదివానని చెప్తే లోకేష్ గారు అల్లరబెట్టించి ఇంకెప్పుడు మీ నాన్న ఎప్పుడు ఏడిపియొద్దని చెప్పడం. తప్పకుండా తను చూస్తే ఆ రోజు ఆస్ట్రేలియా మ్యాచ్ వైజాగ్లో చూసినప్పుడు కూడా 4 వికెట్లు తీశారు. అంతేకాకుండా ఇవాళ బౌలింగ్లో తను ఒక ఆశాకిరణం, అన్నిటికన్నా ముఖ్యంగా చక్కటి బౌలర్ కింద ఒక కడప నుంచి వచ్చిన తను సక్సెస్ అవటం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఒక గర్వకారణమే కాకుండా భారతం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఒక గర్వకారణం. అటువంటి క్రీడాకారుల్ని తీసుకురావటమే కాకుండా వాళ్ళ పేరు మీద స్టాండ్లు పెట్టడమే కాకుండా తప్పకుండా మహిళా క్రికెట్ని ప్రోత్సహించడం వల్ల చాలా ఆనందంగా కూడా ఉంది. ఇక అనుకున్న విధంగానే మొదట తడబడి భారీ స్కోర్ కొట్టాం మనం ఆస్ట్రేలియా మీద కూడా. ఆస్ట్రేలియా అంటే 7 సార్లు ఛాంపియన్షిప్ గెలిచిన ఆస్ట్రేలియా, అటువంటిది లీగ్ మ్యాచ్లో భారీ స్కోర్ కొట్టాం కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయాం. అంత భారీ స్కోర్ కొట్టినా కూడా విశాఖపట్నంలో దురదృష్టవశాత్తు ఓడిపోయాం. అదే సెమీఫైనల్స్ వచ్చేపాటికి రివర్స్ అయింది, భారీ స్కోర్ ఆస్ట్రేలియా కొడితే ఇక ఇండియన్ టీం పని అయిపోయింది అనుకుంటే మన వాళ్ళు ఆ భారీ స్కోర్ని అవలేలగా సాధించి ఇవాళ భారత్కి ఉమెన్ క్రికెట్ టీం, మెన్స్ క్రికెట్ టీం ఎంత ఇంపార్టెంటో ఉమెన్ క్రికెట్ టీం కూడా అంతే ఇంపార్టెంట్గా చూపించారు. రేపు రాబోయే కాలంలో ఉమెన్ క్రికెట్ టీం యొక్క ప్రతిభ కనబడబోతుంది. ఇప్పుడు పురుషుల క్రికెట్ టీంకి ఎంత స్పాన్సర్స్ వస్తారో, ఎంత ప్రేక్షకులు వస్తారో, అంతమంది ప్రేక్షకులు ఉమెన్ క్రికెట్ కూడా వస్తున్నారు. వికసిత్ భారత్లో ఉమెన్ ఎంపవర్మెంట్ మన భారత్లో
ఇటువంటి మహిళా టీం కూడా మనకు ముందంజ వేయటం అందరికీ కూడా ఆనందకరమైన విషయం. యాక్చువల్గా సార్ మెన్స్ క్రికెట్ అంటే రీసెంట్గా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో మనం వెళ్ళినప్పుడు మొత్తము దేశవ్యాప్తంగా ఫ్యాన్ పార్కులు పెట్టారు సార్, అంటే ఆడియన్స్ లైవ్లో చూడమని. కానీ ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చారు, దేశంలో ఎక్కడ కూడా ఫ్యాన్ పార్క్ లేదు, బట్ ఏసీఏ ఆధ్వర్యంలో పెడుతున్నారు అని సమాచారం ఏంటి సార్? ఏసీఏ ఆధ్వర్యంలో ఫ్యాన్ పార్క్ విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పెడుతున్నాం. రేపు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 వరకు కూడా ఫస్ట్ టైం ఫ్యాన్ పార్క్ పెట్టాం. అంతేకాకుండా ఇవాళ మేము తిరుమలకి వెళ్ళి మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మా రిప్రజెంటేటివ్ని పంపించి స్వామివారిని రేపు ఫైనల్లో ఉమెన్ క్రికెట్ టీం గెలవాలని ప్రార్థించడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఇవాళ అన్ని మత ప్రార్థనలు కూడా చేయమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున చెప్పడం జరిగింది. ఫ్యాన్ పార్క్ కూడా విజయవాడలో ఉన్న ప్రేక్షకులు అందరూ చూసే విధంగా మున్సిపల్ స్టేడియంలో ఫ్యాన్ పార్క్ పెట్టడం జరిగింది. దేశంలో ఎక్కడ కాదు, మేము ఒక ఆదర్శంగా నిలవాలనుకున్నాం. ఫ్యాన్ పార్క్ కూడా పెట్టడం జరిగింది. అందరూ కూడా విజయవాడ ప్రజలే కాదా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఫ్యాన్ పార్క్లో వచ్చి తప్పకుండా రేపు మనం విజయం సాధిస్తాం. పండగ మనం దసరా ఎట్లా జరుపుకున్నామో, దీపావళి అట్లా జరుపుకున్నామో, అదేవిధంగా బందర్ రోడ్లో రేపు రాత్రికి ఉమెన్ క్రికెట్ టీం విజయాన్ని మనం ఆస్వాదిస్తా క్రాకర్ షో కూడా పెట్టబోతున్నాం. అంతేకాకుండా మంచి ర్యాలీ కూడా పెడదామనే ఆలోచనలో ఉన్నాం. షార్ట్ టైం అయినా కూడా తప్పకుండా పెట్టి మన క్రికెట్ని, మన మహిళా క్రికెట్ని ప్రపంచం సత్తా చూపిన క్రీడాకారులకి స్వాగతం పలుకుతాం. అంతేకాకుండా కడపలో అయితే కడప మొత్తం కూడా మేము ఉత్సవాలు చేయమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున చెప్పాం. రేపు కడప పట్టణంలో కూడా శ్రీచారిని అక్కడి నుంచి వచ్చిన క్రీడాకారిని కాబట్టి వాళ్ళ ఫ్యామిలీతో కానీ లేకపోతే ఎవరన్నా బంధువులు ఉంటే వాళ్ళతో కలిసి చక్కగా ఒక భారీ ప్రదర్శన కూడా ఉండబోతుంది. తప్పకుండా ఇటువంటి ప్రదర్శన మన ఫ్యాన్ పార్క్ పెట్టడమే కాకుండా విజయవాడ వాళ్ళందరూ కూడా దానికి అందరూ అత్యద్భుతంగా ఏ విధంగా వరల్డ్ కప్కి వచ్చి బాంబేలో ఏ విధంగా జరిగిందో, బెంగళూరులో ఏ విధంగా జరిగిందో ఉమెన్ క్రికెట్ కూడా విజయవాడలో ఆ విధంగా జరగాలని మేమందరం అనుకుంటున్నాం. దీనికి మెయిన్ బ్యాక్ బోను నారా లోకేష్ గారు. ఎందుకంటే ఆయన ఒకటే చెబుతూ ఉంటారు, నేను ఉమెన్ ఎంపవర్మెంట్ని నేను చూసుకోవాలి, తప్పకుండా ఉమెన్ ముందుకు వెళ్ళాలి అనేది ఆయన ఆదర్శంగా తీసుకుని మేము ఇది ముందుకు వెళ్తున్నాం. సార్ ఫైనల్గా చెప్పండి, జమీమా ఆడిన ఇన్నింగ్స్ మొత్తం దేశం మొత్తం కూడా హర్షిస్తోంది. కానీ 2 వర్గాలుగా ఆవిడ ఆటను మర్చిపోయారు. ఆవిడ చిన్న స్టేట్మెంట్ని పట్టుకొని మొత్తం అంతా కూడా రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి. మీరు ఒక ఏసీ అధ్యక్షులుగా చెప్పండి, అలాగే ఒక ప్లేయర్ ఆనందాన్ని వ్యక్తపరిచే తీరు, దీన్ని ఎలా చూస్తారు? తప్పకుండా రకరకాల మనోభావాలు ఉంటాయి. వాళ్ళ మనోభావాలు, వాళ్ళు విజయం సాధించారు, భారత కీర్తి ప్రతిష్టలు బలంగా నాటారు. అటువంటి వాళ్ళ ఇటువంటి పిచ్చి పిచ్చి విషయాలు మనం మాట్లాడుకుని క్రీడా స్ఫూర్తిని దెబ్బతీయటం చాలా రాంగ్. చాలా బ్రహ్మాండంగా ఆడింది, గొప్ప క్రీడాకారిని. తప్పకుండా ఆవిడ మనోభావాలు మనం గౌరవించాలి. మొత్తం కూడా ఇండియా వ్యాప్తంగా కూడా మహిళా క్రికెట్లో సరి సమానంగా మెన్స్తో పాటు కలిసి వెళ్ళడానికి మేము తొలి ప్రయత్నంగా ముందుకు వచ్చామని ఏసీ అధ్యక్షులు కేశినేని శివనాథ్ చిన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.